అంటే కంజగూడ పిఎస్లో ఒకటే కాదు, మొత్తం ఇండియా మొత్తం వాని మీద కేసు పెట్టాలా, వాడిని ఇండియాకు వచ్చేటట్టు చేయాలి. వాడిని ఒకటి ఎందుకంటే హిందూ ధర్మాన్ని ఆడవాళ్ళని పుచ్చకాయతోని పోలవడం చాలా దారుణం. ఓకే, ప్రతి ఒక్కరిని ఎవరైతే మంచి గురించి మాట్లాడినా, శివాజీ గారిని గురించి కానీ ఇంకెవరి గురించి మాట్లాడినా కూడా అందరినీ కూడా వాడు టార్గెట్ చేసి చేస్తున్నాడు. సో కాబట్టి వాడిని ఇమ్మీడియట్లీ అన్ని పిఎస్లలో కంప్లైంట్ ఇచ్చి ఇండియాకు వచ్చేటట్టు చేసి వాడిని మొత్తం బైకాట్ చేస్తేనే, వాని వీడియోలు కానీ వాడిని ఇన్స్టాగ్రామ్ని కానీ అందరం కూడా అన్ఫాలో చేస్తేనే వాడు ఇండియాకు వస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూడడం వల్ల, మన తెలుగు వాళ్ళు చూడడం వల్ల, మన తెలుగు వాళ్ళు ఫాలోవర్స్ వల్లనే వానికి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులతోనే కంట్రీలు తిరుగుతుంటూ అదే తెలుగు వాళ్ళని వాడు మళ్ళీ తిడుతున్నాడు. కాబట్టి వాని ఛానల్స్ కానీ వానికి ఇన్స్టాగ్రామ్ ఐడీలు కానీ అన్నీ కూడా బ్లాక్ చేస్తే వాడు ఆటోమేటిక్గా పుట్టగతులు ఉండవు, ఆటోమేటిక్గా వాడు ఇండియాకి వస్తాడు. ఆ బ్లాక్ చేయడం అనేది ఎట్లానో తెలియటం లేదు తెలుగు వాళ్ళకి, కాబట్టి తెలుగు వాళ్ళు చేయట్లేదు, మిగతా వాళ్ళు అందరూ చేస్తున్నారు, తెలుగు వాళ్ళే చేయట్లేదు 2 రాష్ట్రాల్లో అని అంటున్నారు. ఇది నిజమేనా అంటావా? తెలుగు వాళ్ళకు చేయట్లేదంటే అన్న, వాళ్ళు ఎందుకు చేయడానికి రాదన్న, వాడు ఏం చెప్తున్నాడో చూద్దాం, వాడు ఇంకేం తిడుతున్నాడో చూద్దాం అని చెప్పి ఎర్రిపోకు నా కొడుకులు కాబట్టి వాళ్ళు ఎవరికి అవ్వట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా వానికి ఫాలో చేయడం తెలుసు కాబట్టి అన్ఫాలో చేస్తున్నారు. మెయిన్ మన తెలుగు వాళ్ళు ఏంటంటే వాడిని తెలుగు మాట్లాడతాడు కదా, అందుకనే తెలుగు వాళ్ళు వాని వీడియోలు చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని మన తెలుగు వాళ్ళు అన్ఫాలో చేస్తే ఆటోమేటిక్గా అక్కడ పుట్టగడ్డలు ఉందో వానికి అసలు ఉండడానికి ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఆటోమేటిక్గా హైదరాబాద్కి వస్తాడు. అంటే ఒక మాట సార్, గవర్నమెంట్ ఇక్కడికి రాకుండా ఆడి వీడియోలు ఆపడానికి పర్మిషన్ లేదంట? ఉంటుందండి, ఎందుకు ఉండదు? స్పందించట్లేదు, అన్ని మాట్లాడినా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లకు వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే కదా, ఎవరో ఒకరు వెళ్ళి ఇస్తున్నారు. అర్థమైందా? మెయిన్ వాళ్ళు వెళ్ళి అందరు కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. మరి గరికపాటి గారి మీద కూడా అన్ని మాట్లాడినాడు, మరి ఆయన కూడా స్పందించట్లేదు. ఆయన కూడా పోలీస్ కేసు పెట్టినప్పుడు సామాన్యుడు ఎలా పెడతాడు? అదే అంటున్నా కదా, వాడి మీద ఎందుకు కుక్కతో ఏమంటారు కదా, పక్కన కుక్క మరుగుతుంటే మనకెందుకు అనే టైప్లో చాలా మంది వదిలేస్తారు, కొంతమంది పట్టించుకుంటారు. ఇప్పుడు శివాజీ గారిని అన్నారు, శివాజీ గారు అసలు అన్వేష్ గురించి ఏమైనా అన్నాడా? ఒక మాట కూడా అనలే. ఎందుకంటే వాడిని ఎందుకు మనం హైలైట్ చేయడం అని అట్లా కొంతమంది వదిలేస్తున్నారు. అది వదిలేయడం వల్ల వాడికి ఎవరు నన్నేం అనట్లేదు, నన్నేం పీకరు అని చెప్పి అంటున్నారు. ఎవడో ఒకటి గట్టివాడు తగిలితే ఆటోమేటిక్గా వాడిని హైదరాబాద్ తీసుకొచ్చేదానికి వదలరు. ఓకే సార్, అట్లాగే మన శివాజీ గారిని మహిళా సంఘాలు పిలిపించారు. మరి దేవాశాఖకు సంబంధించిన పెద్ద మేధావులు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించచ్చు కదా, దైత్యుని ఎందుకు పిలిపించలేదు? అదే అంటున్నా, వాడిని అసలు పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారండి. వాడిని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, అరకొర వాళ్ళు ఏదో పట్టించుకుంటున్నారు తప్ప, మీడియాలో మాట్లాడుతున్నారు తప్ప. కంపల్సరీ వాడిని యాక్షన్ తీసుకొని పిలిపేయాలనుకుంటే ఎక్కడున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కాదండి, గవర్నమెంట్తో కాదా, కంపల్సరీ అవుతుంది. కానీ పట్టించుకోవట్లేదు వాని గురించి. నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, నన్ను ఏం పీకలేరని మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు ఉంటాయండి 6 కోట్లు? 6 సంవత్సరాలు అయిపోతాయి. తర్వాత ఎడిగిపోతాడండి, మళ్ళీ ఇండియాకి కదా రావాల్సింది. నేను అసలు ఇండియాకే రానంటున్నాడంట. ఏమో మరి ఆడేమన్నా వ్యాపారాలు చేసుకుంటాడేమో, అమ్మాయిల వ్యాపారం కాదు. ఆ ప్లేస్ ఏమైనా వాడి అయ్యగారి జాగిర్ అనుకొని ఇండియాకి రాను, నేను పెళ్లి చేసుకుంటే నా కూతురు కూడా రేప్ చేస్తారని మాట్లాడుతున్నాడంట. అదే అండి, ఇప్పుడు మీలాంటి ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మీరు ఒకసారి ఆ కెమెరా ఇచ్చేట రండి, అసలు వాడిని మనము అక్కడ ఇవ్వండి, ఆ కెమెరా ఇవ్వండి, ఇటు రండి. అసలు అంత దారుణంగా ఇప్పుడు వాడి పెళ్లి చేసుకుంటే వాడి కూతురు పుడితే రేప్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ చుట్టాలు, ఆడవాళ్ళు అంటే వానికి ఫ్యామిలీకి సంబంధించిన ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు రేప్ చేయట్లేదు? మీరు చెప్పండి. అసలు వాళ్ళకి అమ్మ, నేను అదే అడిగాను, నీ అమ్మ అటువంటి బికినీలు వేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? నీకు అసలు పెళ్ళి అయిందా? వాడు వాయిస్ని వాడిని చూడనంతకాలం నేనేమనుకున్నా అంటే, అబ్బా ఈడంతా తోపో తురుమో అనుకున్నా. తేరా చూస్తే వాడు వాయిస్, వాడు ఎట్టున్నాడు తెలుసా, అదేదో చూడుపిన్న మా పాడు పిల్లడు అన్నట్లుగా చక్కగా టైప్లో ఉన్నాడు వాడు. డైరెక్ట్గా చూసారా వాడిని? చూడలేదు, వీడియోలో చూస్తేనే అట్లా ఉన్నాడంటే డైరెక్ట్గా వాడి దగ్గర ఏం మ్యాటర్ ఉందో, ఏమి మీటర్ ఉందో తెలియదు. కానీ మీటరు మ్యాటర్ లేని ఒక ఎదవని పట్టుకొని మన ఇండియన్ కంట్రీ ఫాలోవర్స్ వాడిని హైలైట్ చేస్తున్నారు. వాడిని హైలైట్ చేసి వాడికి వ్యూస్ పెంచి వాడికి వేలకు వేలు పడేలాగా మళ్ళీ చేస్తున్నారు. మన ప్రజలు వాడిని బ్లాక్ చేస్తే, మన ఆడపడుచులు వాడిని బ్లాక్ చేస్తే, మన ఇండియన్ కంట్రీలో ఏ భాష ఆడ మనిషి అయినా, ఏ భాష అంటే ఎన్ని భాషలున్న ఆడపడుచులైనా కానీ వాడిని బ్లాక్ చేస్తే వాడు ఎక్కడికి పోడు, కుక్కలాగా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన నాడు వాడికి కుక్క చావే ఉంటుంది. మామూలుగా మాట్లాడట్లేదు వాడు. ఆ పుచ్చకాయలేంటి, ఆ దోసకాయలేంటి, వీడు ఒక అమ్మకే పుట్టాడా?
అసలు ఆ వీడియో చూసినప్పుడు మీకు ఎంత కోపం వచ్చి ఉంటుందండి? చాలా అంటే అసలు ఇంత కోపం అంటే అంత బాధ వచ్చిందనమాట నాకైతే. వీడిని హైప్ చేయొద్దు. ఫస్ట్ మన ఇండియన్ కంట్రీ నుంచి నేను చెప్తున్నది, మన ఇండియన్ వాడేవాడు వీడిని సోషల్ మీడియాలో ఎంత హైప్ చేస్తే అంత డెవలప్ అవుతున్నాడు. Yes. కనుక వాడిని బ్లాక్ చేయండి, వాడిని ఎవరు అన్ఫాలో చేయండి. వాడి వీడియోలనే కానీ వాడినే కానీ ఏం చేయదు. వాడు ఏమంటున్నాడంటే నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, నేను ఇండియా ఎందుకు వస్తానంటున్నాడు. వాడు అయ్యాగాడి జాగిరీ కదా విదేశాలు, అందుకని అట్లా మాట్లాడుతున్నాడు వాడు. అది ఇట్లా మాట్లాడుతున్నాడంటే వాడిని ఏం చేస్తే సరిపోతుంది.